తర్వాత జరిగే ప్రతి యాక్టివిటీ కూడా మనం తీసుకునే నిర్ణయాలు, మనం తీసుకునే చాయిసెస్ పైన ఆధారపడతాయి. అవునా కదా? ఇప్పటిదాకా మీకున్న లైఫ్ని ఒక్కసారి వెనక్కి చూసుకుంటే, ఇప్పుడు ఏదైతే నేను కావచ్చు, మీరు కావచ్చు లైఫ్ లీడ్ చేస్తున్నారో అవన్నీ కూడా ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాలపైనే ఈరోజు ఆ లైఫ్ నడుస్తూ ఉంది. అవునా కదా? కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఎప్పుడైతే మీరు స్కూల్ పంపించారో అప్పుడు మీద ఆప్షన్ ఉండే స్కూల్ పోవడమా, ఎగొట్టడమా. అవునా కదా? ఒకవేళ ఆ రోజు స్కూల్కు పోను అని మీరు బాగా సతాయిస్తే 1-2 డేస్ ట్రై చేసేవాళ్ళు, వదిలేసేవాళ్ళు. చాలా మంది డ్రాప్అవుట్స్ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కోసం ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు పట్టించుకోలేదు, మండిపడ్డారు కాబట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళి. అవునా కదా? కాబట్టి ఆ రోజు మీరు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది తల్లిని మీరు నచ్చినట్టు చేశారు, స్కూల్కి నిర్ణయం చూస్తున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ వరకు ఉన్నారు. అవునా కదా? స్కూల్ తర్వాత మళ్ళీ కాలేజ్ వచ్చింది. అప్పుడు చాలా మంది కాలేజ్కి వెళ్ళలేదు. అదేంటో మేము చదువులు ఎందుకులే, డబ్బులు చూసుకుందామని చిన్న చిన్న పనులు వెళ్ళిపోయారు. వాళ్ళ లైఫ్ అక్కడికి నుంచి మలుపు తిరిగింది. ఇప్పుడు ఏ లైఫ్ ఉందో ఆ లైఫ్ ఉంది. బట్ దాంట్లో కొంతమంది కాలేజ్కి వెళ్ళి నిర్ణయం తీసుకున్నారు, ముందుకు వెళ్ళారు. వాస్తవం కదా? అక్కడ కూడా మీకు తీసుకున్న నిర్ణయమే ముందుకు తీసుకెళ్ళింది. ఓకే, అక్కడ మళ్ళీ మీకు చాయిస్ వచ్చింది, ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ, కెమిస్ట్రీ, ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకున్నారు, దాని తగ్గట్టు ముందుకు వెళ్ళిపోయారు. అవునా కదా? ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లైఫ్లో మళ్ళీ పెళ్లి చేసిన సందర్భం వచ్చింది. అప్పుడు మళ్ళీ మీరు బై డిఫాల్ట్ కాదు, బై చాయిసే కదా మీరు నిర్ణయం తీసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. అని కొంతమంది పెళ్లి చేసుకోవాలి బ్రహ్మచారి మిగిలిపోయారు. అవునా కదా? అంటే మీ యొక్క ప్రతి లైఫ్లో ప్రతి కొద్ది తీసుకునే నిర్ణయమే లైఫ్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. అవునా కదా? ఇక్కడ చిన్న జోక్ గుర్తు వస్తూ ఉంది, 2 నిమిషాలు టైం తీసుకుంటాను. ఎక్కడో విన్నాను, చదివినట్టు గుర్తుంది, ట్రై చేస్తాను మొత్తం రీకాల్ చేయడానికి. పెళ్లి చేసిన తర్వాత లైఫ్ లోపల 3 స్టేజ్ ఉంటాయి. పెళ్లి అవగానే లైఫ్లో భార్య వస్తుంది కదా, వస్తుందా రాదా? అవునా కదా? అక్కడ 3 ఫేస్ ఉంటాయి భార్య. ఎన్ని ఫేసెస్? 3 ఫేస్లు. ఫస్ట్ ఫేజ్, సెకండ్, థర్డ్ ఫేజ్ ఉంటాయి. ఇక చాలా మంది మీరు నవ్వుకోవచ్చు, రిలేట్ చేసుకోవచ్చు దీన్ని. అవును కదా? దాంట్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి చంద్రముఖి ఫేస్ అంట. ఏది? చంద్రముఖి ఫేస్. చాలా కూల్గా ఉంటారు. అవునా కదా? మీరు అనుకున్న టైం జరుగుతూ ఉంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. మీకు చెప్పిన దానికి అన్నీ కూడా అందుబాటులో, కట్టుబాట్లు అన్నిటి కూడా మీకు చెప్పిన దానికి తూచారు అన్నీ అవుతుంటుంది. చాలా రెస్పెక్ట్గా ఉంటుంది. చాలా నార్మల్ టోన్లో లైఫ్ నడుస్తూ ఉంటుంది అన్నట్టు. అవునా కదా? అది ఫస్ట్ ఫేజ్ ఏంటి? చంద్రముఖి ఫేస్ అది. అవునా కదా? ఈ కొంచెం ప్రమోషన్ వచ్చిన తర్వాత అది మారుతుంది సూర్యముఖికి. ఓకేనా? చంద్రుడు చల్లగా ఉంటాడు, సూర్యుడు ఎలా ఉంటాడు? గరం గరం ఉంటుంది. అవునా కదా? ఒక్కటి చెప్తే దానికి 2 సమాధానం వస్తుంది అన్నట్టు. అవును, టోన్ డబల్ అయిపోతుంది. కొంతమంది ఫేస్ చేస్తున్నామా? అవునా కదా? మ్యారేజ్ లైఫ్ చూడండి, అంటే ఎంతమంది చంద్రముఖి లైఫ్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కొంచెం సూర్యపుడిగా లైఫ్లో కొంచెం వేడిపుట్టడం మొదలైంది. ఇక థర్డ్ ఫేజ్ వస్తే ఇక జ్వాలాముఖి. అవునా కదా? మరి అక్కడ మీరు అడిగే మాట్లాడే ఛాన్స్ ఉండదు, ముందుకైతే కాలిపోవాల్సిందే మరి. అవునా కదా? ఓకే, అంటే ప్రతి వాళ్ళకి కూడా ఒక్కొక్క ఫేజ్ మార్పుకుంటూ పోస్తుంది. నేను కోరుకునే అందరూ కూడా ఫస్ట్, సెకండ్ ఫేజ్ మేనేజబుల్, థర్డ్ ఫేజ్ డేంజరబుల్. అవునా కదా? బట్ దానికి సొల్యూషన్ కావాలి కదా మీకు. లాస్ట్లో దాని సొల్యూషన్ చెప్తాను. ఆ తర్వాత అట్లా తీసుకున్న నిర్ణయమే ముందుకెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మీకు జాబ్ చేసే అవకాశం వచ్చింది. కొందరు జాబ్కి వెళ్ళారు, కొందరు బిజినెస్కి వెళ్ళారు. అవునా కదా? అది కూడా మీరు ఆ టైంలో తీసుకున్న నిర్ణయమే లైఫ్ని ముందుకు తీసుకెళ్ళింది. అట్లా చేసుకుంటూ ఈరోజు ఓపెన్ సీక్రెట్. ఓకే, నేను ఎక్కడున్నా, నేను మర్చిపోయాను. అలా అయిపోయింది, అప్పుడే అయిపోయింది. ఎస్, జాబ్ దగ్గర ఉన్నాం మనం. అవునా కదా? చూడండి, జాబ్ బిజినెస్ ఎంచుకున్నాం, ఈరోజు ఆ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఈ రోజు అయితే మీరు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్ అయ్యారు, జాబ్లో, ప్రైవేట్ జాబ్లో, గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు. అవన్నీ కూడా మీ జీవితంలో తీసుకున్న నిర్ణయాలు ఇక్కడ దాకా తీసుకొచ్చినాయి. కొందరికి 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు ఆయన లైఫ్ లీడ్ చేసుకుంటూ ఈరోజు కూడా ఇదైతే మీరు లైఫ్ మొదలు పెట్టినప్పుడు అయితే కోరుకున్నారో దాంట్లో చాలా ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. వాస్తవమా కాదా? అవునా కదా? ఇప్పుడు అవన్నీ ఫుల్ఫిల్ కావాలంటే ఇంకొకసారి మీ ముందు ఒక అవకాశం వచ్చింది, ఒక ఛాన్స్ వచ్చింది నిర్ణయం తీసుకునేది.
అవునా కదా? ఒకవేళ ఈరోజు మీరు గిట్ట మీకు వచ్చిన అవకాశాన్ని నిర్ణయం తీసుకుంటే, ఎస్ ఇంతమంది చేసినప్పుడు నేను కూడా చేయగలను అని ఒక్క నిర్ణయం తీసుకుంటే రాబోయే 2-3 సంవత్సరాల్లో మీ లైఫ్ మొత్తం మారిపోతుంది. అంటే ఈ 15-20 సంవత్సరాలు సాధించలేని మొత్తం మీ దగ్గర ఉండాలంటే నాకు తెలిసి ఈ భూప్రపంచంతో ఇంతకన్నా సింపుల్ ఇంకా అవకాశం ఏది లేదు. ఒకవేళ అది మీకు ఫాస్ట్గా అవ్వాలి, తొందరగా అవ్వాలి అంటే ఒక మంచి మీకు అవకాశం వచ్చింది. వచ్చే అయితే ఆగస్టు ఉందో 2nd, 3rd, 4th ఈ 3 రోజులు చాలా బ్రహ్మాండం అవకాశం. అక్కడ మీరు ఒక్కొక్క స్టెప్ నేర్పిస్తారు. ఏమేమి చేస్తే ఫాస్ట్గా మీ బిజినెస్లో మీరు ఫాస్ట్గా ఎదగవచ్చు, మీరైతే కోల్పోయినని వడ్డీతో సహా ఎలా వసూలు చేసుకోవాలో నేర్చుకునే అవకాశం మీ మీద వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలా వద్దా? ఉపయోగించుకోవాలి కదా. అది ఎవరి చేతిలో ఉంది? అగైన్ మీ చేతిలో ఉంది. ఆ ఒక్క నిర్ణయమే ముందుకు వెళ్ళాలా, వెనక్కి ఉండాలా, అక్కడ ఉండిపోవాలా నిర్ణయించే అవకాశం ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో. 5-6 వేలు గొప్ప విషయం కాదు. ఈరోజు ఏం చేసినా